వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం కర్ణాటక ఫేమస్ బోండా సూప్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ముందుగా ఒక కప్పు మినపప్పుని శుభ్రంగా కడిగి వాటర్ వేసేసి 5 నుంచి 6 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు సూప్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుందాం. ఇందులో అరకప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి వేసుకుందాము. తర్వాత ఇందులో ఒక టమోటా, 3 పచ్చిమిర్చి, 1 స్పూను అల్లం తరుగు వేసుకుందాము. తర్వాత తగినంత వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు వేసుకొని మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. చూడండి, 3 విజిల్స్కి పప్పు అంతా కూడా మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను మినపప్పు, 1/2 స్పూను జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ తరుగు వేసుకుందాము. ఉల్లిపాయ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1/4 స్పూను ఇంగువ వేసుకుందాము. వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి పప్పును వేసుకుందాం. పప్పు వేసిన తర్వాత 1 గ్లాసు వాటర్ వేసుకుందాము. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందులో 1/2 స్పూను ధనియా పౌడర్, 1/2 స్పూను గరం మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాము. అలాగే 1/2 స్పూను కసూరి మేతిని కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత పప్పును ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. కన్సిస్టెన్సీ మరీ పలుచగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి వేసుకుందాము. ఇవన్నీ వేసిన తర్వాత 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత 1 స్పూను నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మనకి సూప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి మినపప్పుని నీళ్ళంతా వంపేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలాగ మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు లేదా గ్రైండర్లోనే వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు పిండిని ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి మనకి చాలా స్మూత్గా కొంచెం పొంగుతున్నట్లుగా వస్తుంది. తర్వాత ఇందులో 1/2 స్పూను అల్లం తరుగు, 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ తరుగు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూను మిరియాల పొడి, 1 స్పూను జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా కొద్దిగా పిండిని తీసుకొని నార్మల్గా మనం బోండాలు ఎలా అయితే చేసుకుంటామో అలాగా బోండాలాగా వేసుకోవాలి. మరి పెద్దవిగా కాకుండా మీడియం సైజులో వేసుకోవాలి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. చూడండి, ఇవన్నీ కూడా వేగిపోయాయి.
వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగతా పిండిని కూడా బోండాల్లాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చిన్నదిగా గుంతగా ఉన్నటువంటి గిన్నెని తీసుకోవాలి. ఇందులో 3 నుంచి 4 బోండాల్ని పెట్టుకుందాము. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి సూప్ని వేసుకుందాం. ఒక 3 గరిటెలు సూప్ని వేసుకుందాము. తర్వాత కొన్ని తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. చివరగా కొద్దిగా సాంబార్ పౌడర్ లేదా కారంని పైన కొంచెం చల్లుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్నటువంటి బోండా సూపు. ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.